హాయ్ మిత్రమా, నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఒక్కటి చెప్తాను, రాసి పెట్టుకో. ఎదుటివారి నుండి ఎక్స్పెక్టేషన్స్ ఆశించుకో. నేను ఎలా చేశాను కదా వాళ్ళకి, వాళ్ళు అలా చేస్తే బాగుండు, ఇది మానుకో. నీ ధర్మం నువ్వు చేసావు, అది నీ సంతోషం. మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు ఆనందంగా ఉండాలంటే తిరిగి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ జీవితం ఎప్పటికప్పుడు నీకు పాఠాలు నేర్పిస్తూనే ఉంది. మారకపోతే ఎలా? మారు, ఇప్పటికైనా మారు. నీకు నువ్వే శాశ్వతం అన్న సంగతి గుర్తుపెట్టుకో. మారకపోతే ఎలా? మారకపోతే నీ కర్మ. నువ్వు అనుకున్నట్టుగా జీవితం ఉండదు, అనుకున్నట్టుగా మలుచుకోవాలి జీవితాన్ని. ఏంటి కష్టం వచ్చిందా? నీకంటే కష్టం వచ్చిన వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు. నీ కష్టం ఎంత? చాలా చిన్నది. నీకు తెలుసా, ధైర్యంగా ఉంటే ఏం చేయగలమో నీకు తెలియదు. ఎప్పటికప్పుడు నువ్వు దిగజారిపోయి మానసికంగా అడుగంటిపోయి ఆలోచిస్తున్నావు. ఎక్కువగా ఆలోచించు, పెద్దగా ఆలోచించు, ధైర్యంగా ఆలోచించు. చిన్న చిన్న వాటికి ప్రతిదానికి నీ మనస్సుకు మించిన దేవుడు లేడు. నీ మనస్సు చెప్పింది వినవు నువ్వు. అంతా బాగున్నప్పుడు నీ అంతటోడు లేడు అంటావు. ఏదైనా చిన్న కష్టం వస్తే దిగజారిపోతావు. ఎందుకు? అంతా బాగున్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు నువ్వేంటో నిరూపించుకో. దట్స్ యూ. రే, ఎప్పుడు సేఫ్టీ జోన్లో ఉండొద్దు. సేఫ్టీ జోన్లో ఉంటూ అలాగే ఉంటావు. రిస్క్ చేయి. రిస్క్ చేస్తేనే జీవితం యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది. ఫైనల్గా ఎప్పుడు కన్నీళ్ళు చాలా విలువైనవి. ధైర్యంగా ఉండు.